సినిమా ఎక్స్ట్రాడినరీ ఉంది. అసలు మణిరత్నం గారు చాలా బాగా చేశారు డైరెక్షన్. అప్పుడు నాయకుడు అట్లా మించి చేశారు డైరెక్షన్, చాలా బాగుంది. కమల్ హాసన్ గారు అయితే చెప్పట్లేదు, మన యంగ్ హీరోస్ కి పోటీ పడి చేసినట్టు చేశారు. ఆయనలో నవరసాలు ఉంటాయి గనక అలాగే చాలా బాగా చేశారు. త్రిష, అందరూ, సింబు అంతా చాలా బాగుంది. ఇది పార్ట్ 2 కూడా ఉంటుందేమో అనిపించేలా ఉంది. ఎండింగ్ లో చాలా బాగుంది. ఎక్స్ట్రా అసలు ఏఆర్ రహమాన్ గారికి చెప్పక్కర్లేదు, అసలు చాలా బాగున్నాయి సాంగ్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ అంతా చాలా బాగుంది. గ్యాంగ్ వార్ గా చాలా బాగా తీశారు మూవీ, బాగా సక్సెస్ అయ్యారని చెప్పాలి. టైటిల్ చాలా బాగుంది, నాయకుడు మించి బాగుంది సినిమా, చాలా బాగుంది. అందరూ ఎక్స్ట్రాడినరీ ఆ రోల్స్ కి, అసలు ప్రతి రోల్ కి అందరూ చాలా కనెక్ట్ అయ్యారు, చాలా బాగున్నారు. అందరూ కాస్టింగ్ సూపర్ గా ఉంది. ఏఆర్ రహమాన్ గారు మ్యూజిక్ గానీ చాలా బాగుంది. డిసప్పాయింటెడ్. ఇప్పుడే వెళ్తున్నా బెంగళూరుకి, డిస్టర్బ్ చేయమాక. అదే పిక్చర్ సూపర్ గా ఉంది. బెంగళూరు వాళ్ళకి చెబుతా సినిమా చూడండి. ఎలా ఉంది అసలు? బానే ఉంది. కరెక్ట్ గా టైటిల్ బానే ఎలా అనిపించింది? బాగుందా? యాక్టింగ్ ఎలా ఉంది సింబు గారిది? బాగలే అన్నా ఎట్లా ఉంది? ఎట్లా ఉంది మూవీ? ఎట్లా ఉంది? పర్లేదు సార్, బాగుంది సార్. బాగాలేదా మూవీ? ఎట్లా ఉంది? ఎట్లా ఉంది మూవీ? గుడ్ ఎట్లా ఉంది మూవీ సార్? ఎట్లా ఉంది మూవీ? బాగానే ఉంది. ఎట్లా ఉంది మూవీ? అన్న ఎట్లా ఉందన్నా? ఎట్లా ఉందన్నా? ఎట్లా ఉంది? ఎట్లుందన్న మూవీ? బాగుందన్న. అన్న ఎట్లుంది మూవీ సార్? హౌ ఇస్ ఇట్ మూవీ? సూపర్, ఫుల్లీ కమల్ హాసన్ ఫ్యాన్. 37 years తర్వాత మణిరత్నం కమల్ హాసన్ కాంబినేషన్ లో వచ్చిన మూవీ. ఆసమ్, ఎమోషన్, సెంటిమెంట్, మ్యూజిక్ సూపర్. సాంగ్స్ ఆ జింగుచా అది ఒక్కటే హైలైట్ సాంగ్. బాకీ అన్ని యాజ్ పర్ ద మూవీ అటాచ్ అయిన సాంగ్స్ బాగుంది. లేదన్న, ఆడుకోవడానికి వచ్చాం మేము సినిమా చూడండి. బాగుంది. వన్ టైం వచ్చు. ఇట్స్ సూపర్. తగ్ లైఫ్ ఎట్లా ఉంది? ఎట్లా ఉంది? బాగుందండి. నైస్ బ్రో. ఎట్లా ఉంది తగ్ లైఫ్? ఎట్లా ఉంది తగ్ లైఫ్? థ్యాంక్స్ సార్. ఎట్లా ఉందన్న అట్లా? లేదా యావరేజ్. చాలా బాగుంది. చాలా బాగుంది, నిజంగా బాగుంది. ఎట్లా ఉంది తగ్ లైఫ్? ఎట్లా ఉంది తగ్ లైఫ్? బాగాలేదు. ఎట్లా ఉంది తగ్ లైఫ్? ఎట్లా ఉందన్న? బాగుందండి సినిమా, సూపర్. బాగుందన్న. ఎట్లా ఉంది? సూపర్ అన్న. ఎట్లా ఉంది అన్న తగ్ లైఫ్? పర్లేదు. ఓకే, యావరేజ్. సింబు గారు యాక్టింగ్ బాగుంది. ఎలా అనిపించింది? యావరేజ్ అన్న. మీకు ఎట్లా అనిపించింది? యావరేజ్. ఫస్ట్ హాఫ్ వరకు ఓకే, మ్యూజిక్ బాగుంది. సెకండ్ హాఫ్ లో 2 యాక్షన్ సీక్వెన్సెస్ బాగున్నాయి. త్రిష రోల్ పెద్ద ఏం లేదు, సింబు కమల్ హాసన్ బాగా చేశారు. ఏఆర్ రెహమాన్ గారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. అంటే కొంచెం లాగ్ అనిపించింది, కొంచెం చాలా పోర్షన్స్ లాగ్ ఉంది. 2 యాక్షన్ సీక్వెన్స్ ఉంటాయి సెకండ్ హాఫ్, అక్కడ మ్యూజిక్ కూడా బాగా అనిపించింది. టైటిల్ చూసాం కదా, సబ్ టైటిల్స్ వరకు అంతే. தமிழ் ஓகே ஓகே. நான் ஃபுல்லாக எஸ்டிஆர் கோசம் தான் வந்தேன். ஸோ கமலுக்கும் எஸ்டிஆருக்கும் பார்த்தா 2 ஈக்குவலாக தான் இருக்குது, நல்லா இருக்குது. ஸோ மணிரத்னம் பார்த்தா இந்த லவ் இதெல்லாம் எடுப்பார் போல. ஸோ இதில் ஃபைட் சீன் நல்லா பண்ணியிருக்காங்க. ஃபுல்லாகவே ஃபைட் சீன் செம்மையாக இருந்தது. ஓகே. கமலஹாசன் அபிராமி ரோல் வெரி பெட்டர். விருமாண்டிக்கு அப்புறம் அந்த லவ் இன்னும் அப்படியே குறையாம இருக்கு, அந்த லாக் ஒன்னும் அப்படி கரெக்டா பொருந்தி இருக்குது. கடைசியா பார்த்தீங்கன்னா ஒரு ஃபைட் சீன் வச்சிருக்காங்க, தெறிக்க விட்டு போயிட்டாங்க, ஆண்டர் மாஸ் பண்ணி விட்டு போயிட்டாங்க. மியூசிக் ஏஆர் ரஹ்மான் சொல்லவே தேவையில்லை, எங்க ஊருக்காரு. எப்பயுமே ஏஆர் ரஹ்மான் இசை புயல் தான். அந்த புயல் எல்லா இடத்துலயும் இந்த வட்டம் தாக்கத்தை உண்டாக்கி இருக்கு.